బుక్ పేరు గ్యాస్ట్రిక్ అజీర్ణ కర్మ. ఇది కన్నడ పుస్తకము. ఆమె తన అనుభవాన్ని తన మూలకంగా చెప్పుకుంటుందన్నమాట. అందరూ ఎవరెవరు కన్నడ వస్తుందో అప్పుడు వాళ్ళందరూ ఈ పుస్తకాన్ని తీసుకోండి. ఎందుకు ఈ పేరు పెట్టింది అంటే ఆ అజీర్ణ సమస్య అనేది చాలా మంది అనుభవిస్తూ ఉండారు. ఎందుకు అది పత్రి సార్ చెప్తారు కదా, ధ్యాన ప్రచారం చేయకపోతే మనకి తిన్నది అరగదు, రాత్రి నిద్ర పట్టదు. తిన్నది అరగదు, రాత్రి నిద్ర పట్టదు అంటే ఎందుకు అజీర్ణం అవుతుంది? దాన్ని మనము పథ్యం చేసి ఒక శాకాహారం తింటూ దాంట్లోనూ పథ్యం ఉంటూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ ర్యాలీల్లో పాల్గొంటూ ఉంటే ఎట్లా నయం అవుతుంది అని చెప్తుంది. తర్వాత కర్మ, మనకు ఎన్నో జన్మల కర్మలు ఉన్నా కూడా ఇవన్నీ చేస్తూ మనం ఎట్లా నయం చేసుకోవచ్చు అనే ఒక సబ్జెక్ట్ ఈ దీంట్లో చెప్తుందన్నమాట. ఇప్పుడు వాళ్ళ అనుభవం ద్వారా విందాం మనం. నా పేరు ఉమాదేవి. మేము ఇప్పుడు హుబ్లీలో ఉంటున్నాము. రాయచూరు నా పుట్టినిల్లు. ఇక్కడ నాకు పుస్తకం రిలీజ్ చేయడానికి రాయ్ జగపతిరాజు మనకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. పిరమిడ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సార్ నమస్కారాలు. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ధ్యానానికి వచ్చినాను. తర్వాత ధ్యానానికి వచ్చినాక నాకు సమస్య అనేది వచ్చింది. ఆ గ్యాస్ట్రిక్ సమస్య 10 సంవత్సరాలు అనుభవించాను. అది ఎలా అంటే ఉప్పు లేదు, పులుపు లేదు, కారం లేదు, ఆయిల్ ఫుడ్ లేదు, పాలు లేదు. పండ్లలో వాటర్ మెలను, కర్బూజా, సపోటా 3 పండ్లు తినేది. మరి గంజి, పొద్దున్న టిఫిన్ అంటే గంజి, లేకపోతే బోండా, కొబ్బరి బోండాలు, లేకపోతే ఇంకేమీ లేదు. అట్లా తిని 10 సంవత్సరం అయింది. ధ్యానం చేస్తున్నాను కానీ పిరమిడ్ గురించి నాకు తెలియదు. నేను చాలా నిశక్తి అయిపోయినాను. 3.5 బ్లడ్ అయింది. 38 kg నా శరీర తూకం అయింది. 4 మెట్లు ఎక్కడానికి చేత కాదు. నంతర వంట గది నుంచి హాల్కి రావాలంటే ఒక రెస్ట్ కావాలా. అలా వీక్ అయినాను. రాయచూరులో ఒక్కసారి వచ్చినారు సురేష్ సార్ అని, నీవు పిరమిడ్లో పోయి 11 రోజులు ధ్యానం చేస్తే కాక తర్వాత ఇంకా మీకు నయం కాదు అని చెప్పినారు. అలాంటి పరిస్థితిలో నేను బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి పోయి 11 రోజులు ధ్యానం చేసినాను. ఆ సమయంలో పౌర్ణమి వచ్చింది. ఒక రోజుకి 15 గంటలు ధ్యానం చేసినాను. 15 గంటలు చేసి 3 రోజుల్లోనే నేను మరుసటి రోజు నుంచినే నాకు చాలా న్యాచురల్గా ఆకలి అయితే ఉంది అని అనిపించింది. 10 సంవత్సరము ఆయుర్వేద ఫుడ్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే నాకు ఇంత వేడి అన్నము, మెత్తగా అన్నము తినడానికి మాత్రం జీర్ణం అవుతుండే. అలాంటిది అప్పుడు న్యాచురల్గా అయింది. ఇక్కడ ఏమో నాకు వేరే జరుగుతూ ఉంది అని ఒకరోజు ఇడ్లీ తిన్నాను, ఒకరోజు దోశ తిన్నాను, ఒకరోజు పూరి తిన్నాను, లాస్ట్ రోజు మిర్చి బజ్జీను తిన్నాను. ఆ మిర్చి అయితే తినలేదు, బయట పిండి మాత్రం తిన్నాను. ఎందుకంటే 10 సంవత్సరము అప్పుడాలు లేదు, ఆయిల్లో ఫ్రై చేసిన కూరలు లేవు, అట్లా తినేదాన్ని. నాకు ఎంతో ఇది మార్పు వచ్చింది నాకు అని అనిపించింది. తరువాత 3 సంవత్సరము ధ్యాన మహాచక్రానికి 10 రోజులు ఉండి అప్పుడు నాకు ఫుల్ కారము, పులుపు అన్ని తిన్నీకయింది. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరం నుంచి ధ్యాన మహాచక్రంలో 10 రోజులు సేవ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఎంతో నయమైంది. గ్యాస్ట్రిక్ అంటే మనము మన లోపల మన ఇంటి సమస్య కానీ ఇంకొకరి విషయం కానీ బయట చెప్పుకోలేకపోతే గ్యాస్ట్రిక్ వస్తుంది అని పత్రిజీ సరే చెప్పినారు. అజీర్ణం అంటే మనకు తెలిసిన జ్ఞానము ఎవరికి పంచకపోతే అజీర్ణ సమస్య వస్తుంది. కర్మ అంటే మన గతంలో మనము ఎన్నో మాంసాహారం తినింటాము, మళ్ళీ ఎవర తల్లిదండ్రులే ఆస్తి తిని వాళ్ళకి పెట్టకుండా ఉండి ఉంటాము, మళ్ళీ ఆహారాన్ని వేస్ట్ చేసి ఉంటాము. అవన్నీ కలిపి కర్మంగా మనకు ఈ జన్మలో వస్తాయి. ఆ సేవ చేసినందువల్ల మరి సస్యాహార ర్యాలీలో మనము పాల్గొనందు వల్ల అప్పుడు మన కర్మ అంతా తొలగిపోతుంది. ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము, సేవ చేస్తేనే
మనకు కర్మం తగ్గుతుంది. 2012లో నేను పిరమిడ్కి పోయినాను. నేను ఇంకా నేర్చుకోవాలా, ఇంకా సంపూర్ణం ఆరోగ్యం పొందాలా. కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని ఊర్లు తిరుగుతా ఉన్నాను, ఎక్కడ ధ్యాన యజ్ఞం ఉంటే తిరుగుతాను.